గతంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని వల్లభనేని వంశీ చేసినటువంటి పాపాలే ఇప్పుడు తన పాలిట శాపాలుగా మారాయా? అందులో భాగంగానే వల్లభనేని వంశీకి 3 కేసుల్లో బెయిల్ వచ్చినప్పటికీ వల్లభనేని వంశీ ఇంకా జైలు జీవితాన్నే గడుపుతున్నాడా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాసరావు గారు. సార్తో మాట్లాడు. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. వల్లభనేని వంశీ గతంలో ఆయన చేసినటువంటి పాపాలే ఇప్పుడు ఆయన పాలిట శాపాలుగా మారాయా? అందుకే 3 కేసుల్లో బెయిల్ వచ్చినప్పటికీ ఆయన ఇంకా జైలు జీవితాన్ని గడుపుతున్నాడా అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు మనుషులు సాధారణ జీవితం గడుపుతున్నా లేదా వ్యాపారంలో ఉన్నా వ్యవహారంలో ఎక్కడున్నా సరే ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్నవాళ్ళు చాలా సంయమనం సహనంతో ఉండాలండి. వాళ్ళు మళ్ళాటి వాళ్ళు ఏం మాట్లాడినా ఒక రకంగా అది చెల్లుబాటు అవుద్దేమో, చెల్లుబాటు కాకపోతే దానికి ఇన్స్టెంట్గా ఏదోటి సమస్య రావటమో లేకపోతే ఉంటుంది. దానివల్ల సమాజం పెద్ద ప్రభావితం అవ్వదు, పెద్ద నష్టం జరగదు. ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు రాజకీయాలు యాక్టివ్ పార్టీ ఉన్నప్పుడు ఎవరి కోసమో అని ఒలువలు విడిచేసి ఆ లైన్, ఆ బార్డర్ లైన్ లక్ష్మణ రేఖ దాటి మాట్లాడితే లేదా కొన్ని అరాచకాలు చేస్తే అవినీతిని కొంతవరకు సహించవచ్చేమో కానీ ఈ నైతిక విలువలు, దుర్భాషలు, కన్నింగ్, ఈ టైపు కుటిల బుద్ధులు, దానివల్ల ఏమవుద్దంటే వాళ్ళ క్యారెక్టర్ అసాసినేట్ అయిపోద్ది, క్యారెక్టర్ పోద్ది, వ్యక్తిత్వం పూర్తిగా నశించిపోద్ది. సార్ సమాజంలో సానుభూతి దక్కదు. ఇప్పుడు మీకు అధికారం ఉన్నప్పుడు కొంత టైం నడుస్తున్నప్పుడు వాళ్ళకి బాగానే అనిపిస్తుంది. చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కూడా చచ్చిన చెప్పరు, తప్పు చేస్తున్నారో నువ్వు ఈ లైన్లో వెళ్ళకూడదని చెప్పరు. అలా చెప్పేవాళ్ళు లేకపోవడం దురదృష్టం. చెప్పేవాళ్ళు ఉన్నా చెప్పింది వినకపోతే ఆడి దరిద్రం. ఓకే ఏంటండి సార్, ఈ రెండాట్లో ఏం జరిగిందో తెలియదు కానీ వల్లభనేని వంశీ అనేటువంటి ఒక నాయకుడిది 2 సార్లు ఎమ్మెల్యే అయిన వ్యక్తిది, ఒకసారి ఎంపీగా కంటెస్ట్ చేశాడు. తెలుగుదేశం పార్టీలో చాలా యాక్టివ్గా ఉండేవాడు, తక్కువ సమయంలోనే ఎక్కువ పేరు తెచ్చుకున్నాడు. ఒక రకంగా అగ్రెసివ్ పొలిటీషియన్గా ఉండేవాడు. ఆయనకు కూడా ఫాలోవర్స్ బాగానే ఉండేవారు. అలాంటి వ్యక్తి ఈ రకమైన పరిస్థితి ఇప్పుడున్న దృశ్యాలు చూస్తుంటే యాక్చువల్గా అతని గురించి ఎవరు జాలిపడాల్సిన అవసరం లేదు. ఓకే, అయ్యో పాపం అనుకునే పరిస్థితి లేదు అతనికి. మామూలుగా అయితే ఉంటుంది. అతని రూపురేఖ లావణ్యాలు మొత్తం మారిపోయినాయి. అవును, సామాజిక జీవితం, కుటుంబం చాలా అవమానాలు పాలవుతూ ఉంటుంది. మామూలుగా జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు అంత చెడ్డ పేరు అంత చెప్పుకోకపోవచ్చు, జనం కొద్దిగా చెప్పుకుని వదిలేస్తారు. కానీ అతనికి అలా కాదు, అస్సలు సానుభూతి రాలేదంట. అస్సలు సానుభూతి రాలేదు. పైగా బంధువర్గంలోనూ స్నేహితుల్లోనూ కూడా చిన్నచూపు చూస్తారు. పైకి ఏదో మొహమాడానికి ముఖస్థుతికి మాట్లాడినా అయ్యో అన్నా కానీ లోపల ఇది బాగా జరిగింది అనుకుంటారు లోపల. ఓకే, ఆ పరిస్థితి రాకూడదు ఎవరికి. అది ఎక్కువ కష్టం. ఇప్పుడు జైల్లో ఏముందండి, కొన్నాళ్ళ పాటు ఉంటారు, వచ్చేస్తాడు. ఎన్నాళ్ళు పెట్టగలరు ఎవరిని? నన్ను ఆల్రెడీ 3 కేసులు 2 కేసుల్లో బెయిల్ వచ్చినాయి కదా. అవును, ఇంకో కేసులో ఉంది, అది కూడా వచ్చేస్తుంది. ఎన్నాళ్ళు ఆపలేడు ఎవడన్నా. ఇప్పటికైనా రావాల్సింది బెయిల్. ఇప్పుడు ఇతను పీకలు కోసేసింది ఏం కాదు, లక్షల కోట్లు కొట్టేసింది ఏం కాదు. కాబట్టి వాళ్ళే బయట తిరుగుతున్నప్పుడు ఈయన ఎందుకు తిరగడం? వస్తాడు. ఏ చట్టమైనా సరే కొన్నాళ్ళు బంధించి ఉంచగలుగుతుంది. తర్వాత బయటకు వచ్చి న్యాయ పోరాటం చేసుకుంటాడు. కానీ ఇప్పటికైనా వల్లభనేని వంశీలో ఆ ప్రాయశ్చిత్తం అనేది మొదలైందా సార్? అంటే నేను అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎలా పడితే అలా మాట్లాడకూడదు, మాట్లాడితే దాని పర్యవసానం ఇలాగే ఉంటుంది అనేది వల్లభనేని వంశీకి అర్థమై ఉండొచ్చా అంటే? ఇప్పుడు పరిస్థితులు అయితే ఖచ్చితంగా అతనికి పాఠాన్ని నేర్పడానికి సిద్ధంగా ఉంటాయండి సార్. ఎందుకంటే మీరు నేను ఇవాళ బయట ప్రపంచంలో తిరుగుతున్నప్పుడు ఒక స్వేచ్ఛగా ఉంటాం మనం. ఆ స్వేచ్ఛ మనకు కనిపించింది. అది గాలి, అలాగే గాలి కనిపించదు కదా, మనం పీలుస్తూ ఉంటాం సార్, అనుభవిస్తూ ఉంటాం, కానీ మనకు కనిపించదు అది. అలాగే స్వేచ్ఛ కూడా మనం అనుభవిస్తూ ఉంటాం, కానీ మనకు తెలియదు, మనకు అనిపించుతుంది. దాంట్లో కలిసిపోయి ఉన్నాం కాబట్టి ఎప్పుడైతే ఒకసారి ఆ స్వేచ్ఛకి భంగం కలిగిందో, ఆంక్షలు వచ్చినాయో, అప్పుడు ఆ స్వేచ్ఛ విలువ తెలుస్తుంది. అలాగే గాలి ఎప్పుడైతే ఆక్సిజన్ తగ్గిపోయిందో అప్పుడు గాలి గురించి కొట్లాడుతూ ఉంటాం. ఆ మధ్య చూడండి, కరోనా వచ్చినప్పుడు ఎలాగ కొట్లాడారో ఆ టైప్ అనమాట.
ఇప్పుడు బ్రీతింగ్ ప్రాబ్లమ్ అని ఎవరికైనా సరే, నాకు కూడా బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటుంది ఒక్కోసారి. అప్పుడు అనిపిస్తుంది స్వచ్ఛమైన ఆక్సిజన్ కడుపు నిండా గుండెల నిండా పీల్చుకుంటే బాగుండని అనిపిస్తూ ఉంటుంది. దాని విలువ అప్పుడు తెలుస్తుంది ఏంటండి. అలాగే ఇతను ఎప్పుడైతే ఈ రకరకాల కేసుల్లో ఇతను ఎప్పుడైతే రిమాండ్ అయ్యాడో, ఆ రిమాండ్ అయినప్పుడు అతను కనిపించవచ్చు, వెళ్తాం బెయిల్ పెట్టుకుని వస్తాం ఏముందలే అని కొంచెం ధీమాగా ఉండి ఉండొచ్చు. ఆ ధీమా రోజులు గడిచి కొలిది సడలిపోతూ ఉంటుంది. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత నీ బతుకు నీది కాదు, నీ బతుకు నీ ఇష్టమైన బతకడానికి కుదరదు. నీ జీవించే హక్కు మాత్రమే ఉంటుంది. నీకు కొన్ని నీ ప్రాథమిక హక్కులు కొన్ని పరిమితులు ఏర్పడతాయి అక్కడ. ఈ భారతదేశంలో ప్రజాస్వామ్య దేశంలో పౌరుడికి ప్రాథమిక హక్కులు ఉన్నాయి. ఆ ప్రాథమిక హక్కులు నీకు అక్కడ పరిమితం అవుతాయి, కుదించబడతాయి. అది మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుందండి. ఆ ఎప్పుడైతే కోల్పోయావో, ఆ స్వేచ్ఛ కోల్పోయావో అప్పుడు తెలుస్తుంది. నీ దినచర్య నీది కాదు, అక్కడ దినచర్య ఉంటుంది, దాని ప్రకారం నువ్వు నడుచుకోవాలి. నీ ఆహార నియమాలు, ఆహారపు అలవాట్లు, మొత్తం వ్యక్తిగత అలవాట్లు, దొల్ల అలవాట్లు కానీ మంచి ఏ అలవాట్లు అయినా సరే నీ ఇష్టం కాదు, అంతా అక్కడ ఉన్న మాన్యువల్ ప్రకారం జరగాల్సిందే. దానితోడు ఒంటరి, నీ భావాలు పంచుకోవడానికి నీకు ఆత్మీయులు అంటూ ఉండరు. నీలాంటి సహనిందితులో లేకపోతే నీతో పాటు నిందితులుగా ముద్రపడ్డ వాళ్ళే ఉంటారు తప్ప అక్కడ ఎవరో ఒకళ్ళు ఏదో అభియోగంతో లోపలికి వచ్చిన వాళ్ళు ఉంటారు. నీకు గైడు, మార్గదర్శి, ఫిలాసఫర్, ఈ టైప్ ఫ్రెండ్ ఎవడో దొరకడు అక్కడ. నువ్వు కొత్తగా ఫ్రెండ్షిప్ చేసుకోవాల్సిందే. అక్కడ ఎవడ ఏం మాట్లాడినా నీతో అప్పటికప్పుడు ఏర్పడిన సాన్నిధ్యం వల్ల మాట్లాడిన మాటలో ముఖస్థుతి కోసం నీకు సానుభూతి చూపించవచ్చు, లేదా నీ ప్రత్యర్థుల్ని విమర్శించవచ్చు తప్ప నీకు మనస్ఫూర్తిగా ప్రాణం పెట్టి వాళ్ళు ఉంటారు అక్కడ. ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి అతనికి. అదే ఈ జైలు యొక్క ఆ పరివర్తన తీసుకురావడానికి వాళ్ళు చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకుందాం అనేటువంటి భావన కలగడానికి ఉద్దేశించిందే జైలు జీవితం అని, ఖైదు అనేటువంటిది. అది వచ్చిందనుకోండి ఆయనలో, అది వస్తే డెఫినెట్గా అతను ఇవ్వాలి కాబట్టి రేపన్నా బాగుపడతాడు, మిగతా జీవితాన్ని శాశ్వత జీవితాన్ని హాయిగా గడుపుతాడు. ఒకవేళ శిక్ష కన్ఫర్మ్ ఇంకా లేట్ అయినా మిగతా జీవితం ప్రశాంతంగా గడపగలడం. ఇప్పుడు ఆయన బెయిల్ మీద విడుదలై వస్తాడు, ఇవాళ కాబట్టి రేపు వస్తాడు. వచ్చిన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉండాలి అతను. ఏమంటే ఎవరిని పల్లెత్తి మాట అనకుండా ఉంటే అతని మనసు అతనికి ప్రశాంతంగా ఉంటుంది. అర్థమైందా మీకు? వాళ్ళ కుటుంబం కూడా ఈ సూటిపోటీ మాటల నుంచి తప్పించుకుంటారు. కొన్నాళ్ళు అంటారు, ఎవడైనా ఎన్నాళ్ళు అంటాడో అనుకుని అరుచుకుని నోరు మూసుకుంటాడు ఎవడన్నా, నోరు నొప్పి వచ్చిన తర్వాత. అంతేగాని ఇంక ఇతను వార్తల్లో ఉండడం, అతను ఏమీ మాట్లాడకుండా వార్తల్లో ఉండకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఆల్రెడీ పొరపాటు డిడ్ ఏ మిస్టేక్. జగన్మోహన్ రెడ్డి లాంటి అవినీతిపరుని, అరాచకవాదిని, పైశాచిక మనస్తత్వం ఉన్నవాడిని సేమ్ అలాంటి బుద్ధి ఉన్న నువ్వు సమర్థించావు. అతని కళ్ళలో ఆనందం చూడటానికి ప్రయత్నం చేసావు, దాని ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నావు. ఖచ్చితంగా మనం తప్పు చేసాము, నువ్వు విశ్లేషణ చేసుకో, నీకు నువ్వు సమీక్ష చేసుకో. మనం తప్పు చేసాం, దేవత లాంటి ఒక వ్యక్తి గురించి మనం తప్పుగా మాట్లాడాం, మనకి పార్టీ టికెట్ ఇచ్చి బీఫామ్ ఇచ్చి గెలిపించిన వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడాం, వాళ్ళని దూషించాం. అలాగే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, బాలకృష్ణ గారిని, ఇలాంటి వాళ్ళ తల్లిదండ్రులు అందరినీ కూడా నువ్వు నోటుకొచ్చినట్టు మాట్లాడావు. వాళ్ళ ముందు నువ్వు ఎంత అనేటువంటిది ఒకసారి నువ్వు ఆత్మపరిశీలన చేసుకోవాలి. అవన్నీ చేసుకుంటే కనుక అతనిలో మార్పు ఖచ్చితంగా వస్తుంది. ఇప్పటివరకు అతను చాలా ఒత్తిడికి లోనై ఉంటాడు, ఆరోగ్యం పాడైపోయింది, దగ్గుతున్నాడు, మనిషి రూపురేఖ లావణ్యాలు మారిపోయి అతను మొత్తం అంతా మారిపోయాడు. ఇంక ఇది అనవసరం. నువ్వు నీ శాశ్వత జీవితాన్ని నీ డబ్బు ఉంటుంది గ్యారంటీగానే, నువ్వు ఆస్తిపరుడివే. నీకు డబ్బులు సంపాదించుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా నీ బిడ్డలు కూడా వాళ్ళ భవిష్యత్తు చూసుకోవాలి. ఆ భవిష్యత్తు చూసుకోవాలంటే నీకు ఉన్న దాంతో వాళ్ళకి ఒక మంచి భవిష్యత్తు ఏర్పరిచి నువ్వు ప్రశాంతంగా ఉంటే నీ మిగిలిన జీవితం ఇంకా లైఫ్ ఉంటుంది కదా, నీ మిగిలిన జీవితం హాయిగా బతకగలుగుతావు. అంతేగాని మళ్ళా పొరపాటు నీకు మళ్ళీ ప్రతీకార జ్వాలలు నీకు హక్కు లేదు. నువ్వు ఆల్రెడీ వేరే వాళ్ళు నువ్వు చేసిన దానికి బదులుగా వాళ్ళు పనులు చేశారు, నీకు అది కూడా చట్ట ప్రకారం వెళ్ళారు వాళ్ళు. కాబట్టి వాళ్ళ అనుసరించిన నీతి నియమాలని, చట్ట రాజ్యాంగాలని ఇచ్చిన గౌరవాన్ని నువ్వు కూడా అదే విధంగా అవలంబిస్తే డెఫినెట్గా నీకు మిగిలిన జీవితం హాయిగా ఉంటుంది. అంతే. ఇంకా అతని గురించి మనం అతను విమర్శించడం అనవసరం, తిట్టడం అనవసరం, వేస్ట్. ఎందుకంటే అతను ఆల్రెడీ శిక్ష పడిపోయింది. పూర్తిగా శిక్ష కన్ఫర్మ్ అవ్వకుండానే అనుభవించేస్తున్నాడు అతను. అటువంటి వ్యక్తులకి సమాజం దూరం అయిపోయాడు కదా. కొంతమంది ఉంటారు, ఎవడేమనుకుంటే మాకేంటి, మాకు డబ్బు ఉందో రేపు మళ్ళీ అధికారంలోకి వస్తాం, మళ్ళీ చాలా, అది తాత్కాలికం. అది కూడా తాత్కాలికమే, అది శాశ్వతంగా ఉండదు.
అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.